హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భార్గవి వంటిల్లు. నేను మీ భార్గవి. ఈరోజు వీడియోలో సింపుల్గా ఆలూ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. రెగ్యులర్గా చేసుకునే రైస్ కాకుండా ఇలా ఒకసారి ఆలూతో ట్రై చేయండి. క్విక్గా అయిపోతుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎటువంటి సాసెస్ అనేది వేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందైతే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం సైజులో ఉన్న బంగాళదుంపల్ని 2 కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి పెద్ద ముక్కల్లా కట్ చేయకండి, కొన్ని వేగవు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలు ముక్కల్ని ఎప్పుడైనా సరే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల ఉడకకుండా ఉంటాయి, బయట మాత్రం క్రిస్పీగా ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల బాగా కుక్ అవుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్ని ముక్కలు కూడా ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి, మరిగా క్రిస్పీగా వేగాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా వేగిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో కట్ చేసుకున్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆనియన్స్ అనేది మరీ క్రిస్పీగా వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్కి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ వరకు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ చూడండి మనకి లైట్గా వేగాయి కదా, ఈ టైంలోనే మనం పక్కన పెట్టుకున్న బంగాళదుంప పీసెస్ని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు కారాన్ని, కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకొని మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఉప్పు కారం బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఆలూకి ఉప్పు కారం పడితేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను, నేను ముందు వేయడం మర్చిపోయాను అని చెప్పేసి. సో బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనిచ్చిన తర్వాత ఉడకబెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. రైస్ని పొడి పొడిగా ఉడకబెట్టుకుంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో రైస్ని వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని బాగా కలుపుకోవాలి. మరి కచ్చి పిచ్చిగా కాకుండా ఇలా స్లోగా కలుపుకుంటే మనకి రైస్ మొత్తానికి ఆలు బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మీకు కారం ఇంకా సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ ఈ టైంలో యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మనకి ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా సరే పొగలు రావాలండి, అలా వస్తేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇందులో కొత్తిమీర ఉన్నా సరే యాడ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా పిల్లలు అన్నం తినమని మారం చేస్తారు కదా, అలాంటి టైంలో ఒక్క బంగాళదుంపతో ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకేలాంటి రెసిపీస్ కాకుండా ఇలా సింపుల్ అండ్ టేస్టీగా ట్రై చేయొచ్చు. ఇలా ట్రై చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.